కబీర్ దాస్ హిందీ సాహిత్యానికి చెందినటువంటి భక్తి కాలానికి చెందిన నిఘంటువాది, ప్రముఖ కవి, అలాగే జ్ఞానాశ్రయ శాఖకు చెందినటువంటి సంత్ కవి. కబీర్ యొక్క జన్మ అనేది కాశీలో 1399లో జరిగింది. అలాగే 1518లో మగహర్లో మరణించడం అనేది జరిగింది. కబీర్ ఒక బ్రాహ్మణ విధవ గర్భంలో జన్మించడం అనేది జరిగింది. అలాగే సామాజిక భయం చేత లహర్తారా అనే చెరువు ఒడ్డున విడిచిపెట్టడం అనేది జరిగింది. నీరు మరియు నేమా అనే ఇద్దరు దంపతులు, ముస్లిం దంపతులు కబీర్ని పెంచి పోషించుకోవడం అనేది జరిగిందనమాట. అరబీ భాషలో కబీర్ అంటే మహాన్ అని అర్థము. కబీర్ ఎక్కువ చదువుకోవడం, రాయడం అనేది చేయలేదు. లోయి అనేది కబీర్ యొక్క భార్య పేరు. కమాల్ అనేవాడు కబీర్ యొక్క కుమారుడు. కమాలి అనే అమ్మాయి కబీర్కు ఉండేది. అలాగే కబీర్ రామానంద్ యొక్క శిష్యుడు అనమాట. కబీర్ యొక్క రాముడు దశరథ నందన్ రాముడు కాకుండా బల్కి నిర్గుణ బ్రహ్మన్ అంతే. అయితే కబీర్ అనేక రచనలు అనేవి చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రముఖమైనది బీజక్. అలాగే బీజక్ అనేది 3 భాగాలు అనేది ఉంది. సాకి, సబద్, రమాయిని అనేది ఉంది అనమాట.